అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? మన ట్రావెల్ ఏజెన్సీ మీ అందరికీ తెలిసిందే, ట్రిప్పేట్ చాలా సూపర్గా నడుస్తుంది. మీ అందరి సపోర్ట్తో టూరిస్ట్ వీసాస్ మరియు అలాగే పాస్పోర్ట్స్, గ్రూప్ టూర్స్ మన దాంట్లో సర్వీసెస్ ఉంటాయి. చాలా మంచిగా అందరూ మన దగ్గర వీసాస్, టూరిస్ట్ వీసాస్ అప్లై చేసుకుంటున్నారు. మరొక విషయాన్ని తెలియజేయాలి. వీడియోలోకి వెళ్ళే ముందు థంబ్నెయిల్ చూసి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉండొచ్చు. 5 కంట్రీస్ గ్రూప్ టూర్, మొత్తం 40 పీపుల్. మన హైదరాబాద్ నుండి కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఒక ముఖ్యమైన విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనం వర్క్ వీసాస్ ఏమీ చెయ్యము మన కంపెనీ ద్వారా. ఎందుకంటే ఫేస్బుక్లో అలాగే యూట్యూబ్లో కొంతమంది వర్క్ వీసాస్ ఇస్తారా అని చెప్పి కామెంట్ సెక్షన్ చేసినప్పుడు వేరే వాళ్ళు ఆ కామెంట్కి రిప్లై ఇచ్చి కామెంట్లో మళ్ళీ నంబర్ ఇస్తున్నారు. మన వాళ్ళు ఆ నెంబర్కి కాల్ చేసి ఇప్పిస్తాము, 2 లక్షలు 3 లక్షల రూపాయలు ఇవ్వండి అని చెప్పి చెప్తున్నారు. ఇదంతా ఫేక్, ఎవరిని నమ్మద్దు. అలా డబ్బులు తీసుకుని ఇచ్చారంటే అది వర్క్ వీసానే కాదు, అది మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ చెప్తున్నాను, మన కంపెనీ నుండి మేము ఓన్లీ టూరిస్ట్ వీసాస్ ఒక్కటే ప్రొవైడ్ చేస్తాం. వర్క్ వీసాస్ గురించి అసలు జీరో నాలెడ్జ్. అది మోసపోవద్దు, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఒక వ్యక్తి, చిన్న వ్యక్తి 2-3 లక్షల రూపాయలు కోల్పోయారంటే మాటలు కాదు. ఆ అప్పు తీర్చడానికే మళ్ళీ 3-4 సంవత్సరాలు పడుతుంది. ఇక ఐటినరీ తెలియజేస్తాను మీకు, హైదరాబాద్ నుండి ఎలా అని చెప్పి. ఈ చెన్నై నుండి స్టార్ట్ చేసాం, మంచిగా బుకింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మేము మార్చ్ ట్రిప్ రిలీజ్ చేస్తున్నాము చెన్నై నుండి. అలాగే సేమ్ డే మార్చి 10వ తారీఖున హైదరాబాద్ నుండి కూడా ఈ ట్రిప్ స్టార్ట్ అవుతుంది. 5 కంట్రీస్, 10 నైట్స్, 11 డేస్. ఎవరైనా సరే చెన్నై నుండి రావాలనుకున్నా లేకపోతే హైదరాబాద్ నుండి రావాలనుకున్నా ఇప్పుడే బుక్ చేసుకోండి. ఐటినరీ అంతా కూడా ఒకసారి స్టడీ చేసి, మరియు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మన వెబ్సైట్లోకి వెళ్ళి కూడా చూసుకోవచ్చు. trippate.comలో మీకు చెన్నై టూర్స్ కావాలంటే చెన్నై టూర్స్, హైదరాబాద్ టూర్ కావాలంటే హైదరాబాద్ టూర్లో ఆ పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకుని ఎవ్రీ లైన్ చదవండి. ఆల్ ఇంక్లూడెడ్, మొత్తం అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి ఈ ప్యాకేజ్లో. 10 నైట్స్ 11 డేస్ ఐటినరీ క్లియర్గా మీకు తెలియజేస్తాను. మొదటి రోజు మార్చి 10వ తారీఖున సాయంత్రం 7 గంటలకి మనం హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కలుసుకుంటాం. హైదరాబాద్ నుండి స్టార్ట్ అయ్యే వాళ్ళతో. ఒకవేళ మీరు ఎవరైనా చెన్నై నుండి రావాలనుకుంటే ఆ చెన్నై ట్రిప్లో భువని జాయిన్ అవుతున్నాడు. ఇక్కడ నుండి ఒకే రోజు ఒకేసారి ఈ ట్రిప్ స్టార్ట్ అవుతుంది. 7ంటికి చక్కగా మనందరం కలిసి అక్కడి నుండి మనం లోపలికి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకుని ఫ్లైట్ 11:30కి క్యాచ్ చేసి నెక్స్ట్ డే, సెకండ్ డే మార్నింగ్ పొద్దున్నే 5:30కి వియట్నాం దేశం హోచిమిన్ సిటీలో దిగుతాం. అక్కడ కూడా ఇమిగ్రేషన్, 2వ రోజు ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసిన తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ చేసుకొని సిటీకి ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిపోతాం. ఫస్ట్ సిటీ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తాం కదా. రీయూనిఫికేషన్ ప్యాలెస్, అలాగే పోస్ట్ ఆఫీస్, క్యాథడ్రల్, వార్ మ్యూజియం, ఇలాగా అందమైన ప్రదేశాలన్నీ ఉన్నాయి సిటీలో. అవన్నీ కవర్ చేసుకొని హోటల్ చెక్ఇన్ చేసి లంచ్ కూడా చేస్తాం. లంచ్ చేసిన తర్వాత కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది. ఎందుకంటే ముందు రోజు ఆల్రెడీ మీరు ప్రయాణం చేసి ఉంటారు కదా, కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు. ఆ తర్వాత మనం అక్కడే లోకల్ మార్కెట్ ఉంటుంది, బెంతాన్ మార్కెట్. అక్కడికి వెళ్ళి మీకు కావాల్సిన ఏదైనా సూనియర్ కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్కి ఏదైనా గిఫ్ట్స్ కొనుక్కోవాలనుకుంటే అక్కడికి వెళ్ళి మనం కాసేపు టైం స్పెండ్ చేసి అక్కడ నుండి రిటర్న్ మళ్ళీ హోటల్కి వస్తాం. డిన్నర్ చేసి రెస్ట్ తీసుకుంటాం. సెకండ్ డే. 3వ రోజు వియట్నాం నుండి బయలుదేరి మనం కంబోడియాకి బై ల్యాండ్ బోర్డర్ క్రాస్ అయ్యి వెళ్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను ల్యాండ్ బోర్డర్ క్రాస్ అవ్వటం మీరు చూశారు కదా, ఇది కూడా మంచిగా ఎక్స్పీరియన్స్ అవుతారు. ఫ్లైట్లోనే కాకుండా బోర్డర్ సెక్యూరిటీ ఎలా ఉంటుంది ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. హోచిమిన్ సిటీ నుండి మనం పెనామ్ పెన్ వెళ్తాం, కంబోడియా రాజధాని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇమిగ్రేషన్ కూడా కంప్లీట్ చేసుకొని వెళ్ళే దారిలో మనకి తర్వాత చూచి టనల్స్ విజిట్ చేస్తాం. ఇది ఒక ప్రత్యేకమైన ప్రదేశం. ఒకప్పుడు మనకు తెలిసిందే ఏషియాలో వార్ జరిగింది కదా, ఆ వార్ని తప్పించుకోవడానికి అప్పట్లో చాలామంది ప్రజలు భూమి కింద ఒక ప్రపంచాన్నే నిర్మించారని చెప్పొచ్చు, ఒక పెద్ద సిటీని. అదొక మాయాలోకంలాగా అనిపిస్తుంది. అదంతా కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం మనం. టన్నల్స్ చూసుకున్న తర్వాత మనం పొనంపెన్ వచ్చేసి అక్కడే లంచ్ చేసి, రాజధానిలో లంచ్ చేసిన తర్వాత మనం రాయల్ ప్యాలెస్, సిల్వర్ పగోడా, అలాగే టెంపుల్, అందమైన టెంపుల్స్ ఉంటాయి, వాటిని విజిట్ చేసుకుని తర్వాత హోటల్ చెక్ఇన్ చేస్తాం. హోటల్ చెక్ఇన్ చేసిన తర్వాత రాజధానిలో మనకి అందమైన నది ప్రవహిస్తూ ఉంటుంది. దాన్ని మెకాంగ్ రివర్ అని పిలుస్తారు. ఆ మెకాంగ్ రివర్లో సాయంత్రం సమయంలో మనం క్రూజ్ అంటే సన్సెట్, సూర్యుడు అస్తమించటం మనం చూడొచ్చు. చాలా అందంగా
ఉంటుంది. అది ఫినిష్ చేసుకుని అక్కడ నుండి డిన్నర్ చేసుకుని డిన్నర్ నుండి హోటల్కి వస్తాం. హోటల్లో రెస్ట్ తీసుకుంటాం. రివర్ సైడ్న నైట్ లైఫ్ ఎలా ఉంటుందో కూడా మీరు అదే సమయంలో చూడొచ్చు. 4వ రోజు పనోంపెన్ నుండి మనం సిఎం రీప్కి ప్రయాణిస్తాం. ఒక 4 గంటల నుండి 5 గంటల సమయం పడుతుంది. ఆ ప్రయాణం కూడా చాలా బాగుంటుంది. బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం రీచ్ అయిన తర్వాత లంచ్ చేసుకుని లంచ్ చేసిన తర్వాత అదే ప్రదేశంలో మనకి ఫ్లోటింగ్ విలేజ్ ఉంటుంది. అక్కడ కంబోడియాలో ఫ్లోటింగ్ విలేజ్లో ఎలా మనుషులు నివసిస్తున్నారని చెప్పి ఇలాంటి విషయాలు మనం చాలా తెలుసుకోవచ్చు. చాలా వింతగా అనిపిస్తుంది కూడా. సాయంత్రం సమయంలో మనం అప్సరా డ్యాన్స్ షో అని చెప్పి ఒక కల్చరల్ ఒక ఈవెంట్ లాగా జరుగుతుంది. అది చాలా బాగుంటుంది. వాళ్ళ కల్చర్ గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవచ్చు. అది ముగించుకుని మనం తిరిగి వచ్చిన తర్వాత డిన్నర్ ఫినిష్ చేసుకుని మనకి సమయం ఉంటే పబ్ స్ట్రీట్ అనే ఒక ప్రదేశం ఉంటుంది. ఆ స్ట్రీట్లో కూడా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అది కూడా ఆప్షనల్ మనకి. 5వ రోజు మీరందరూ ఎదురు చూస్తున్న రోజు అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రపంచంలోనే పెద్ద టెంపుల్ అంకూర్ వాట్ అద్భుతంగా ఉంటుంది. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లెగిసి మనం సూర్యుడు ఉదయించడం చూడబోతాం. అక్కడికి వెళ్ళి ఆ అందమైన టెంపుల్స్, వాటి చుట్టుపక్కల ఇంకా మరికొన్ని వింత వింత కట్టడాలు ఉన్నాయి. ఎప్పుడో 100 సంవత్సరాల ముందు నిర్మించినవి. అవన్నీ మనం విజిట్ చేస్తాం. అక్కడే లంచ్ చేసి ఆ తర్వాత మీకు సమయం కూడా ఉంటుంది. సాయంత్రం సమయంలో సన్సెట్ కూడా మనం చూసుకుంటాం. సూర్యుడు ఉదయించడం అలాగే సూర్యుడు అస్తమించడం. ఇప్పుడు మనం ఇస్తున్న ఈ హోటల్స్లో అన్ని హోటల్స్లోనూ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. మీకు సాయంత్రం సమయంలో రిలాక్స్ అవ్వాలనుకుంటే చక్కగా స్విమ్మింగ్ పూల్లో బాత్ చేస్తూ చిల్ అవ్వచ్చు. డే 6 కంబోడియా నుండి మనం బ్యాంకాక్కి బయలుదేరుతాం. బయలుదేరే ముందు హోటల్ చెక్అవుట్ చేసి అక్కడ కొంచెం సేపు షాపింగ్ చేసుకుని, ఆ షాపింగ్ చేసుకున్న తర్వాత మనల్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తారు. ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసిన తర్వాత అక్కడ నుండి మనం థాయిలాండ్ బయలుదేరి వచ్చి థాయిలాండ్లో దిగిన తర్వాత ఇమిగ్రేషన్ కూడా కంప్లీట్ చేసుకుని బయటికి వచ్చి బ్యాంకాక్ నుండి మనం డైరెక్ట్గా పటాయాకి ట్రాన్స్ఫర్ అవుతాం. పటాయాకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత పటాయాలో కూడా డిన్నర్ చేసేసి అక్కడే మనం రెస్ట్ తీసుకుంటాం. డే 7 పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మన అందరం సముద్రం ఒడ్డుకి వెళ్తాం. అక్కడికి చేరుకొని కోరల్ ఐలాండ్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సముద్రంలో చాలా వేగంగా వెళ్ళే స్పీడ్ బోట్లో కూర్చొని చక్కగా అందమైన వ్యూ చూస్తూ సూపర్గా ఎంజాయ్ చేసి కోరల్ ఐలాండ్ రీచ్ అయిన తర్వాత మీరందరూ చక్కగా అక్కడ స్విమ్ చేయాలంటే స్విమ్ చేయొచ్చు. మరి వాటర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. వాటర్ యాక్టివిటీస్ మేము యాడ్ చేయలేదు, ఎందుకంటే కొంతమంది భయపడతారు, కొంతమంది చేయడానికి, కొంతమంది ఇష్టపడతారు. మీ ఓన్గా మీరు అది ఒక్కటి పే చేసుకొని మీరు చేయాలనుకుంటే యాక్టివిటీస్ పాల్గొనవచ్చు. ఆ తర్వాత మళ్ళీ సిటీకి వచ్చేసి లంచ్ చేసుకొని ఫేమస్ వుడెన్ టెంపుల్ ఉంటుంది, శాంక్చురీ ఆఫ్ ట్రూత్. సూపర్ ఉంటుంది. ఇలాంటి వుడెన్ టెంపుల్ని మీరు ఎక్కడా చూసుండరు. అది కూడా విజిట్ చేసుకుని సాయంత్రం మళ్ళీ హోటల్కి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ టైంలో మనం అల్కైజర్ షో చూడబోతున్నాం. ఇది ఒక లేడీ బాయ్ షో. చాలా డిఫరెంట్గా వింతగా అనిపిస్తుంది. మీరు ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి షో చూసి ఉండకపోవచ్చు. ఆ తర్వాత ఫినిష్ చేసుకుని మీకు ఇంకా సమయం ఉంటే మీ ఓన్గా మీరు వాకింగ్ స్ట్రీట్లో ఎక్స్ప్లోర్ చేయాలంటే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. లేకపోతే హోటల్కి వచ్చేసి డిన్నర్ చేసి రెస్ట్ తీసుకోవచ్చు. డే 8 పటాయా నుండి బయలుదేరి మనం బ్యాంకాక్కి వెళ్తాం. వెళ్ళే దారిలో మనకి టైగర్ పార్క్ ఉంటుంది. టైగర్ పార్క్లో క్రొకోడైల్ షో అలాగే టైగర్ షో మనం చూస్తాం. ఎవరైనా టైగర్తో కానీ ఫోటో దిగాలనుకుంటే దిగచ్చు. ఈ ఫోటో మట్టికి ఈ ప్యాకేజ్లో ఇంక్లూడ్ లేదు. ఇది ఒకటే మీ ఓన్గా పే చేసుకోవడం. ఎందుకంటే కొంతమంది భయపడతారు కదా ఫోటో తీసుకోవాలనుకుంటే, అందుకని మేము అంతా యాడ్ చేయలేదు. అనవసరంగా యాడ్ చేసి మేము ఛార్జ్ చేయటం వేస్ట్ అని. ఎవరికి దిగాలనిపిస్తే వాళ్ళు అక్కడ పే చేసి అది దిగచ్చు. అక్కడ చేసిన తర్వాత మనం బ్యాంకాక్ చేరుకొని బ్యాంకాక్లో లంచ్ చేస్తాం. బ్యాంకాక్ చేరుకున్న తర్వాత మనం ఫ్లోటింగ్ మార్కెట్ని విజిట్ చేసి అక్కడ సూపర్గా ఉంటుంది. ఎందుకంటే నీటిలో ఇక్కడ కూడా బ్యాంకాక్లో కూడా ఎలా జీవనం సాగిస్తారని చెప్పి అక్కడ తర్వాత లంచ్ చేసుకుని అక్కడ నుండి గోల్డెన్ బుద్ధ టెంపుల్ విజిట్ చేస్తాం. ఆ తర్వాత అందమైన చైనా టౌన్ కూడా వెళ్తాం. నిజంగా మనం చైనాలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. అక్కడ రకరకాల స్ట్రీట్ ఫుడ్ సేల్ చేస్తూ ఉంటారు. పురుగులు అన్నీ విచిత్రంగా అనిపిస్తుంది. మీకు ఎవరికైనా ట్రై చేయాలనిపిస్తే ట్రై చేయొచ్చు. అక్కడే షాపింగ్ కూడా ఫినిష్ చేసుకుని డిన్నర్ చేసిన తర్వాత హోటల్కి వస్తాం, రెస్ట్ తీసుకుంటాం. డే 9 బ్యాంకాక్ నుండి బయలుదేరి మనం మలేషియా కోలాలంపూర్కి వెళ్తున్నాం. కోలాలంపూర్కి పొద్దున్నే బయలుదేరి మధ్యాహ్నం అవుతుంది రీచ్ అవ్వడానికి. అక్కడికి రీచ్ అయిన తర్వాత అందమైన పెట్రోనస్ టవర్ చూస్తాం, అలాగే కేఎల్ టవర్ చూస్తాం. కేఎల్ టవర్ పైకి కూడా ఎక్కి అబ్జర్వేషన్ డెక్ నుండి సిటీ మొత్తం అంతా అబ్జర్వ్ చేయొచ్చు.
సూపర్ అనిపిస్తుంది. మంచి వాకింగ్ స్ట్రీట్లోనే మనం స్టే చేయబోతున్నాం. ఇక్కడ కౌలాలంపూర్లో కూడా మీకు సాయంత్రం సమయంలో కొంచెం సమయం కూడా ఉంటుంది. మీ ఓన్గా కూడా మీరు బయటకు వచ్చి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఆ వాకింగ్ స్ట్రీట్స్లో తిరుగుతూ భలే అనిపిస్తుంది కొత్తగా. 10వ రోజు కౌలాలంపూర్లో పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఫేమస్ టెంపుల్ పత్తు కేవ్స్, మురుగన్ టెంపుల్కి వెళ్తాం. అక్కడ విజిట్ చేసుకొని పైన కూడా అందమైన కేవ్స్ ఉంటాయి. చాలా విచిత్రంగా అనిపిస్తుంది. లాస్ట్ టైం నేను శరణ్యతో వెళ్ళాను. 4 years అయిపోయింది అక్కడికి వెళ్ళి. మురుగన్ టెంపుల్ విజిట్ చేసిన తర్వాత లంచ్ చేసి అక్కడ నుండి డైరెక్ట్గా గెంటింగ్ హైలాండ్స్ వెళ్ళిపోతాం. గెంటింగ్ హైలాండ్స్లో కేబుల్ కార్లో ట్రావెల్ చేస్తూ అందమైన ఫారెస్ట్ ఏరియాని చూసుకుంటూ పైకి వెళ్ళిన తర్వాత ఒక బుద్ధ టెంపుల్ ఏరియా ఉంటుంది, సూపర్ ఉంటుంది. అక్కడ నుండి మరొక కేబుల్ కార్ తీసుకొని పైకి వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మొత్తం చక్కగా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అక్కడ చాలా రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి. ఆ యాక్టివిటీస్ అయితే మీకు ఓన్గా మీకు నచ్చినవి మీరు ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. గెంటింగ్ హైలాండ్స్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మంచిగా సిటీ కౌలాలంపూర్ వచ్చేస్తాం. అక్కడ డిన్నర్ చేసేసి హోటల్లో రెస్ట్ తీసుకుంటాం. Day 11 మలేషియా కౌలాలంపూర్ నుండి బయలుదేరి శ్రీలంక కొలంబో వచ్చేస్తాం. కొలంబోలో వచ్చిన తర్వాత అక్కడ హోటల్ చెక్ ఇన్ చేసి అక్కడ లోటస్ టవర్ అని ఉంటుంది కొలంబో సిటీలో, సూపర్ ఉంటుంది. ఆ లోటస్ టవర్లో అబ్జర్వేషన్ డెక్ పైకి ఎక్కి సిటీ అంతా వ్యూ చూస్తాం. దానికి దగ్గరలోనే మనకి బీచ్ వ్యూ కూడా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అక్కడ లోకల్ స్ట్రీట్స్ కూడా ఎక్స్ప్లోర్ చేసి మీకు ఎవరికైనా షాపింగ్ కావాలంటే షాపింగ్ కూడా చేసుకుని నైట్ డిన్నర్ చేసి అక్కడే స్టే చేస్తాం మనం హోటల్లో. Day 12 కొలంబోలో ఉంటాం కదా శ్రీలంకలో. హోటల్ చెక్అవుట్ చేసి మనం గంగారామయ్య టెంపుల్కి వెళ్తాం. అది విజిట్ చేసుకుని అక్కడే షాపింగ్ ఏరియాలో మీకు కావాల్సిన వస్తువులు ఏమైనా ఉంటే షాప్ చేయొచ్చు. అక్కడ రకరకాల సువెనీర్ కూడా దొరుకుతాయి మీకు. అక్కడ నుండి మనల్ని డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తారు. ఆ రోజున సేమ్ డే మనం హైదరాబాద్ వచ్చేస్తాం. టోటల్ 12 daysలో ఎన్నో అద్భుతాలని మనం కవర్ చేయబోతున్నాం. ఈ 5 దేశాల్లో చాలా వండర్ఫుల్గా ఉండబోతుంది ట్రిప్. ఈ ట్రిప్ ఎవరు మిస్ అవ్వద్దు. ఇప్పుడే మీరు టికెట్స్ స్లాట్స్ బుక్ చేసుకోండి. మనకి కాల్ చేసైనా బుక్ చేసుకోవచ్చు, లేకపోతే వెబ్సైట్లో అయినా బుక్ చేసుకోవచ్చు. tripate.com అని చెప్పి టూర్స్ అని క్లిక్ చేస్తే ఉంటాయి మీకు మన టూర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా దొరుకుతుంది. అలాగే సండే హాలిడే ఉంటుంది. ఒకవేళ సండే టైం మీరు కాల్ చేస్తే ఎవరు మనం ఆన్సర్ చేయడానికి ఉండరు. వర్కింగ్ డేస్ వచ్చి మామూలుగా వీక్ డేస్లో మార్నింగ్ 9 నుండి ఈవినింగ్ 6:30 వరకు మీ అందరి కోసం ఎదురు చూస్తూ ఉంటాను హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో. స్లాట్స్ చాలా తక్కువ ఉన్నాయి, ఫాస్ట్గా ఇప్పుడే బుక్ చేసుకోండి. ఈ టోటల్ టూర్ ప్యాకేజ్ 12 days టూర్ ప్యాకేజ్ వచ్చి మేము కేవలం 1,60,000 ఛార్జ్ చేస్తున్నాము. అన్నీ ఇంక్లూడ్ ఉంటాయి. ఫ్లైట్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, జిఎస్టీ, టీసీఎస్, హోటల్స్ 3 stars మరియు 5 star హోటల్ ప్రొవైడ్ చేస్తున్నాము. లంచ్ అండ్ డిన్నర్ 99% వరకు ఇండియన్ ఫుడే ప్రొవైడ్ చేస్తున్నాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒకటే కాంటినెంటల్ ఉంటుంది, అంటే బ్రెడ్ కానీ, ఆమ్లెట్ కానీ, ఫ్రూట్స్ కానీ ఇట్లా అన్నీ ఉంటాయి. మీకు ఏది నచ్చితే అది ట్రై చేయొచ్చు. మీతో పాటు నేను కూడా ఉంటాను. ఇంకా సరదాగా ఉండబోతుంది ట్రిప్. ఐటినరీ గురించి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మన ఆఫీస్కి కాల్ చేయండి. 9709708777 ఆర్ లేకపోతే మీరు వెబ్సైట్లో కూడా బుక్ చేసుకోవచ్చు. tripate.com అని చెప్పి టూర్స్ అని ఉంటుంది. మీ అందరి కోసం ఎదురు చూస్తూ ఉంటాను హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో. కలిసి వెళ్దాం, మంచిగా జ్ఞాపకాలు ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ.